ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ రేసులో మేము కూడా ఉన్నామని వైఎస్ఆర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే అసమ్మతి వర్గీయులంతా శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొరిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని, వైసీపీ టికెట్ మాకు కేటాయిస్తే జగన్ సార్ ఆశీస్సులతో 30,000 మెజార్టీతో గెలిచి ఆయన కానుకగా ఇస్తామని అన్నారు. ప్రొద్దుటూరు టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటాడని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆకాంక్షించారు. మా మిత్రుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈరోజు పండగ మకర సంక్రాంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు కూడా చాలా గర్వంగానే చెప్పుకుంటున్నా. ఈరోజు కోరిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు తోచినంత ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలకు, అభిమానులకు, మాతోటి నాయకులకు అందరికీ కూడా ఇక్కడ భోంచేయాలని మేము వడ్డించడం జరిగింది. ఇంకా ఏదైనా కానీ మేమందరము కలిసికట్టుగా జగన్ సారి ఆశీస్సులతో మేము పని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మంచి నిర్ణయం తీసుకుంటాడు జగన్ సారు. ఆ నిర్ణయానికి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చినటువంటి వార్డు కౌన్సిలర్లు అయితేనేమి, ఇర్ఫాన్ బాషా, మునీరు, మా మురళి, అన్నిటికూ పెద్ద దిక్కైనటువంటి లక్ష్మీరెడ్డి అన్న, వాసు, మా ఫ్రెండు భాస్కర్కు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఏ సమస్య ఏదైనా ప్రజలకు ఇబ్బందులు వస్తే అన్ని విధాల మేము సహాయ సహకారాలు అయితేనేమి వాళ్ళకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి మా కోరిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు మరోమారు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున, మా ఫ్రెండ్స్, మా అభిమానుల తరపున ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, బిలేటెడ్ హ్యాపీ పొంగల్. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మకు, అక్కకు, అవ్వకు, తాతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాది 42వ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మా అన్న శివచంద్రారెడ్డి అన్నగారు, కొత్తపల్లి సర్పంచ్, అదేవిధంగా మాకు ఎప్పుడు ఏం కావాలన్నా మా అందరికీ, నాకే కాదు, మా ఇర్ఫాన్ బాషా కావచ్చు, మా బిల్లన్న కావచ్చు, బస్ మురళి గారికి కావచ్చు, మునీరన్న కావచ్చు, బిల్లాల భాస్కర్ గారికి కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, లేదా వాసన్న గారికి కావచ్చు, ఎవరికైనా మన సీనన్న కావచ్చు, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా 2 అడుగులు ముందుకేసి నేను ఉన్నానని చెప్పే మా అన్న శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక 2,000 మందికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఆ అన్నదానం కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. అందుకు ముఖ్యంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు మా మిత్రుడు రగన్నకు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు నా 42వ పుట్టినరోజు జరుపుకున్న దానికి కొన్ని విశేషాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా నా జీవితంలో ఎప్పుడు ఇంత ప్రేమ, అభిమానము నేను అది చూసినాను. ఈరోజు జగనన్న దయ వల్ల కానీ, అవినాష్ అన్న గారి దయ వల్ల కానీ, రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా మన కడప జిల్లా ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, అది కూడా కాకుండా ముఖ్యంగా మన ప్రొద్దుటూరు నుంచి 41 వార్డుల నుంచి కానీ, మిగతా మండలాల నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఈరోజు మా రమేష్ను ఆశీర్వదించాలి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, రమేష్తో పాటు ఉన్న రమేష్ వల్ల ఉన్న అందరికీ మనం ఈరోజు బ్లెస్ చేయాలనేసి, ఈరోజు పండుగ అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎంతోమంది బంధువులు వచ్చినా కూడా వీళ్ళందరినీ ఈరోజు కలవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అమ్మకు, అన్నకు, అవ్వకు, తాతకు, ప్రతి ఒక్క తమ్మునికి ఈరోజు నన్ను విశేష ప్రతి ఒక్కరికి పేరు పేరున
వాళ్ళ పాదాలకు నమస్సుమాంజలి తెలియజేస్తూ వాళ్ళ కష్టంలో కానీ వాళ్ళ సుఖంలో కానీ ఒక తమ్ముడు అన్న మాదిరి మేమందరం ఎప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉండి జగనన్న చెప్పిన విధంగా వై నాట్ 175 అనే విధానంతో ఖచ్చితంగా మేమందరం కలిసి పనిచేస్తాము. మేమంతా జగనన్నకు అవినాష్ అన్నకు వీర విధేయులుగా ఉండి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూ 175కు 175 ఖచ్చితంగా ఒకటే విధంగా మేము కృషి చేస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా మీకు ఎటువంటి అవసరమైనా మేమందరం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. మీరు ఎప్పుడైనా మా దగ్గర రండి. మీకు ఒక తమ్ముడు మాదిరి మేమందరం ఎప్పుడు ఉంటామనేసి మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తాం.